మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఏ సమస్యలు ఉన్నాయో వీటిని పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తారు. అంటే గత ప్రభుత్వంలో గ్రీవెన్స్ పేరుతో సమస్యల పరిష్కారం జరిగేది. ఇప్పుడు ప్రజా ఫిర్యాదుల వేదిక పేరుతో సమస్యలకి సంబంధించిన అర్జీలు స్వీకరిస్తారు. ఆ అర్జీలు స్వీకరించిన తర్వాత ఆ సమస్యను సాల్వ్ చేస్తూ ఉంటారు. అయితే కాకినాడ కలెక్టరేట్ లో ఈ ప్రజా ఫిర్యాదుల వేదికకు దాదాపు 80 to 90% అన్ని రెవెన్యూ సమస్యలే ఎక్కువగా రావడంతో ప్రత్యేకంగా ఒక రెవెన్యూ క్లినిక్ అని ఒక డెస్క్ ని ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి కూడా అది కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి సోమవారం ఏదైతే ప్రజా ఫిర్యాదుల వేదిక ఉంటుందో ఆ వేదికకి సంబంధించి ఏదైతే రెవెన్యూ క్లినిక్ అనే పేరుతో ఈ రోజు నుంచి ప్రతి సోమవారం కూడా ఈ సపరేట్ డెస్క్ ని అయితే రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉంటారు. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి అన్ని రకాల సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి. ఎందుకంటే అందరూ తమ తమ సమస్యలకు సంబంధించి అర్జీలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఒక రెవెన్యూయే కాదు, పెన్షన్స్ కానివ్వండి, లేదంటే ఇతర సమస్యలు కానివ్వండి, కోర్టు కేసులకు సంబంధించిన కానివ్వండి, అనేక రకాల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తూ ఉంటారు. కానీ రెవెన్యూ ఎక్కువ శాతం ఉండడంతో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక డెస్క్ ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం కదా, ఈ క్యూ లైన్ అంతా కూడా ఈ రెవెన్యూ క్లినిక్ కి సంబంధించి అర్జీలు ఇచ్చేందుకు, అంటే ఏవైతే రెవెన్యూ సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు సంబంధించిన అర్జీలను పెట్టుకునేందుకు వీరంతా కూడా ఇక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపు ప్రజా ఫిర్యాదుల వేదికలో 80 to 90% ఈ రెవెన్యూ సంబంధిత అర్జీలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనతో పాటు క్యూ లైన్ లో కొంతమంది ఉన్నారు. సార్, ఏంటి మీ సమస్య? దేనికి వచ్చారు? మా పొలంకి దారి ఉందండి. దారి ఉంటే అది దారి పక్కన ఒక రైతు ఊడ్చేస్తున్నాడండి. ఊడ్చేస్తుంటే దాని గురించి ఒక 6 నెలబడి తిరుగుతున్నామండి. మాది పత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం అండి. ఆ పొలిమేర దారి ఉన్నది. అయితే అక్కడ సెక్రటరీ గారి ద్వారా అప్లికేషన్ పెట్టి సర్వే చేయించి చేసాక ఊడ్చేస్తే సెక్రటరీ గారి దగ్గరికి 6 నెలబడి తిరుగుతున్నామండి. ఆయన కాలయాపనం చేయడం తప్ప చేయలేదండి. తర్వాత ఎండిఓ గారికి కూడా తెలియపరిచామండి. ఆయన కూడా చేయమని చెప్పారండి సెక్రటరీ గారికి. సెక్రటరీ గారు ఎటువంటి చర్య తీసుకుపోవడంతో మేము గ్రీవెన్స్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నామండి. అంటే గతంలో వచ్చారండి ఈ ప్రజా ఫిర్యాదుల వేదికకి? వచ్చామండి, పెట్టామండి. అప్పుడైతే సక్రమంగా జరిగిందండి. మరి ఇప్పుడు ఇదే రావడం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి అర్జీ పెట్టేందుకు వస్తున్నారు మీరు? ఓకే, రైట్. చూసారు కదండి, క్యూ లైన్ లో చాలా మంది అయితే ఈ అర్జీలు ఇచ్చేందుకు క్యూలో నిలబడిన పరిస్థితి. సార్, ఏంటి సార్ మీ సమస్య? రెవెన్యూ సమస్య అమ్మా. రీసర్వేలోని మా పొలం పక్కవాడి దాంట్లో కలిపేశారమ్మా. కలిపేస్తే గత సంవత్సరం బట్టి తిరుగుతున్నా. పీజీఆర్ఎస్లో ఎన్నో అప్లికేషన్లు పెట్టాం. ఎంఆర్ఓ అడుగుతున్నారు, రికార్డు చూపించాం. కానీ తూతూ మంత్రంగా పక్కన పారేసి మాకు న్యాయం చేయలేదమ్మా. మళ్ళీ రెవెన్యూ క్లినిక్ వచ్చి అప్లికేషన్ పెడుతున్నాము. మరి ఇదన్నా చిత్తశుద్ధితో చేస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందమ్మా, కూటమి ప్రభుత్వానికి. లేదా తూతూ మంత్రంగా అయితే పేరేమి రాదు. చంద్రబాబు నాయుడు గారు మరి రెవెన్యూ క్లినిక్ పెట్టాడు కాబట్టి నమ్మకంతో వచ్చాము. ఇక్కడికి జరుగుతుందని మేము తలస్తున్నాం. వీకరాయపురం సామర్లకోట మండలం. తాళరం మండలం నుంచి వచ్చాయండి. పి మల్లవరం. మా చేను ఉన్నది మేడం. చేను మేము చేర్చుకునే వాళ్ళు. ఒక 5 సంవత్సరాల కిందట మా నాన్నగారికి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మా పాప డెడ్ అయిపోయింది మేడం. హార్ట్లో వాళ్ళు ఉండగా దానికి చేను వెళ్ళలేదు మేడం. చేను వెళ్ళకపోతే ఇంకొకరు వచ్చి రామజీనగర్ వచ్చి ఇది మేము చేసుకుంటున్నాం స్వచ్ఛన వాటిగా ఇది మాది అంటున్నారు మేడం. ఎంఆర్ఓ దగ్గర తిరిగి చెప్పులు అరిగిపోయాం మేడం. అసలు ఎంఆర్ఓ న్యాయం చేతలేదు సార్ మేడం. పెట్టు సంవత్సరం బట్టి కలెక్టర్ దగ్గర తిరుగుతున్నాం. అవుతుంది అంటున్నారు కానీ అవుతలేదు సార్. సార్, మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ 3 నుంచి వచ్చాను మేడం. ఇళ్ల స్థలం గురించి పెట్టినారు, వచ్చాను. గతంలో వచ్చారండి పీజీఆర్ఎస్? ఇప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. సో చూసారు కదండి, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కి సమస్యలు మాత్రం వెల్లువెత్తుతూనే ఉంటాయి. ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్ ఈ అర్జీలు స్వీకరిస్తూనే ఉంటుంది. చాలా మంది వస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు అధికంగా ఉండడంతో ఈ రోజు నుంచే ప్రతి సోమవారం కూడా సపరేట్ గా రెవెన్యూ క్లినిక్ అని ఏర్పాటు చేశారు. మరి ఈ రెవెన్యూ క్లినిక్ లో ఎలాంటి సమస్యలకు సంబంధించిన అర్జీలు ఇస్తారు, ఏంటి, అవి ఏ విధంగా పరిష్కారం అవుతాయి అనేది కూడా మనం వేసి చూడాల్సిన అంశం. సో చాలా మంది అయితే మనతో ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? కిర్లంపూడి మండలం అండి. ఏంటండి మీ సమస్య? మా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎంఆర్ఓలు. డబ్బులు ఇచ్చేసుకుని ఫ్యామిలీ సర్టిఫికేట్, ఫ్యామిలీ నెంబర్ లేకుండా దొంగ సర్టిఫికేట్లు 5 లక్షలు లంచాలు ఇచ్చేసుకుని అన్నదమ్ములు దెబ్బలాట పెట్టిస్తున్నారండి. కిలంపూడి ఎంఆర్ఓ ఆ పొలంలో సర్టిఫికేట్ లేకుండా చేస్తున్నాడండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లంచానికి సర్టిఫికేట్ ఇచ్చేసాడండి, ఎంక్వైరీ లేకుండా. దాని గురించి ఎవరు సమాధానం చెప్తలేరు, ఇలా తిరుగుతున్నామండి.
మా తల్లి పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు పొలాల్లో. రైట్, చూసారు కదండి. మొత్తానికి ప్రజా ఫిర్యాదుల వేదికకు సమస్యలు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి ఏదైతే సపరేట్ గా రెవెన్యూ క్లినిక్ అని ఏర్పాటు చేశారో, రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే ఈ సపరేట్ డెస్క్ కి వచ్చి అర్జీలు అందించవచ్చు. ఆ అర్జీలను పరిశీలించి దానికి సంబంధించిన పరిష్కారం కూడా చూపిస్తారు. ఎక్కువగా ఈ సమస్యలు రెవెన్యూ శాఖలోనే అధికంగా ఉండడంతో ఈ ప్రత్యేక డెస్క్ ని ఏర్పాటు చేశామంటూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల వేదిక ఉందో దీనిని చాలా వరకు కూడా అందరూ ఉపయోగించుకుంటున్నారు. వారి వారి సమస్యలు ఏదైతే తమ పరిధిలో ఉన్న సమస్యలు తీరకుండా జాప్యం జరుగుతుందో అలాంటి వాటిని ఈ కలెక్టరేట్ కు వచ్చి ప్రతి సోమవారం కూడా అర్జీ పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని పరిశీలించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటారు. మరి ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతారనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.